సర్వ వేద విద్య నా హస్తగతం కావాలని కోరుకున్నాడు. తపస్సు చేసినందుకు ఫలితం ఇవ్వవలసిందే గనక బ్రహ్మదేవుడు ఆ సమయానికి తగ్గట్లుగా సరే అన్నాడు. దానితో ప్రపంచంలో మొత్తం వేద విజ్ఞానం లుప్తమైపోయింది. అంతవరకు సాగుతున్న యజ్ఞములు, ఉపాసనలు మొదలైనవన్నీ క్షీణించిపోయాయి. దానితో దేవతలు బలహీనులయ్యారు. యజ్ఞము ద్వారా దేవతలు సంతోషం చెందితేనే సృష్టిలో వర్షము ఇత్యాదులన్నీ లభిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే దేవతలకి బలం లేదో వెంటనే వర్షాదులన్నీ ఆగిపోయాయి. దానితో భయంకరమైన కరువు ఒకటి వచ్చింది. ఆ దుర్భిక్షం 100 ఏళ్ళు ఉన్నది అని శాస్త్రం చెప్తున్నది. అంటే బహుకాలం ఉంది. ఆ దుర్భిక్షం వల్ల జలము, సస్యములు ఇవన్నీ కూడా లేకుండా పోయాయి. ఒక భయంకరమైన వాతావరణం ఏర్పడింది. ఆ సమయంలో జీవులందరూ కూడా మరణిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితిలో ఈ సమస్తమైన భూమిని క్షేమంగా ఉంచడం కోసం మహర్షులు తాపత్రయపడ్డారు. ఆ మహర్షులే ఎప్పుడైనా విశ్వానికి రక్ష. ప్రపంచం ఏడుస్తూ బాధపడుతూ ఉంటే ప్రపంచ క్షేమం కోసం వాళ్ళ తపస్సుల్ని ధారపోస్తారు. అందుకే ప్రతివారు సర్వకాలాల్లో కూడా మహర్షుల్ని స్మరించుకోవాలి. అందుకు ఆ మహర్షులు దివ్యమైన హిమవత్ పర్వత ప్రాంతంలో ఒక మహా ఆరాధన చేశారట. అమ్మవారిని ఆరాధన చేశారు. ఈ ఆరాధన ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేశారు. కొందరు వారి యొక్క షట్చక్రాల్లో అమ్మవారిని ధ్యానం చేస్తే, కొందరు మంత్రజపం చేశారు, కొందరు హృదయ కమలంలో అమ్మవారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ధ్యానం చేశారు, కొంతమంది శ్రీచక్రాది ఆరాధనలు చేశారు. ఇలాగ ఆరాధనలతో కొందరు, ధ్యానంతో కొందరు, జపంతో కొందరు వివిధ విధాలుగా అమ్మవారిని ఆరాధన చేశారు. మరికొందరు స్తోత్రము చేశారట. ఈ వర్ణన మనకి దేవీ భాగవతంలో కనబడుతున్నది. అంటే అమ్మవారిని ఎవరైనా సరే ఏ మార్గంలో అయినా సరే ఆరాధించవచ్చు అని. కొందరు స్తోత్రం అంటే ప్రీతి, కొందరికి పూజ అంటే ప్రీతి. ఇందులో ఏది చేసినా అమ్మవారి ప్రీతి చెందుతారు. అలా వీరందరూ ఆరాధన చేస్తే అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమయ్యారట. ఆ ప్రత్యక్షం అవగానే ఆవిడ దయారూపిణిగా వచ్చింది. అప్పుడు తన నేత్రముల నుంచి ఒక్కసారి ప్రపంచాన్ని చూసిందిట. అంతవరకు ఈ కరవు కాటకాల వల్ల ఎండిపోయిన ప్రపంచంపై అమ్మవారి యొక్క ఆ దయామయమైన దృష్టి ప్రసరించగానే మొత్తం ప్రపంచంలో ఎండుతనం పోయి ఆర్ద్రమైంది. ఒక అమృత వృష్టి కురిసిందిట అమ్మ కన్నుల నుంచి. అందుకే ఆవిడికి అమృతేశ్వరి అని పేరు వచ్చినది. అమృత వృష్టితో మొత్తం ప్రపంచం అంతా కూడా సించింతం తడిసిపోయింది. బాగా ఎండిపోయిన వస్తువుపై ఒక్కసారి తడి పెడితే ఎలాగైతే ఒక పుష్టితనం వస్తున్నదో ఆ విధంగా మొత్తం ఒక బలం, ఒక ఆర్ద్రత వచ్చింది ప్రపంచంలో. అందుకే ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం అంటాం. ఐశ్వర్యంలో ప్రధాన ఆర్ద్రత. ఆ ఆర్ద్ర గుణం మొత్తం వచ్చినది. దీన్ని ఆప్యాయనము అని కూడా అంటారు. ఆప్యాయత అని లోకంలో అంటూ ఉంటాం. ఆ చలువదనం ఒక్కసారి వచ్చిందిట. అప్పుడు ఈ ఋషులు, దేవతలు అందరు అమ్మవారిని చూసి ప్రార్థించితే మీకేం వరం కావాలని తల్లి. అప్పుడు వాళ్ళు అన్నారు, అమ్మ ఆకలేస్తోందమ్మా అన్నట్ట. అంత భయంకరమైన కరువు కాటకాల వల్ల ఋషులు మొదలైన వారికి కూడా ఆ తిండి లేకపోవడం అనేది జరిగింది. అయితే వాళ్ళ తపశ్శక్తితో జీవించగలరు, కానీ లోకం కోసం వాళ్ళు అన్న మాట ఇది. అప్పుడు అమ్మవారు తన దివ్యమంగళ విగ్రహం నుంచి బహువిధములైనటువంటి శాఖములు సృష్టించారు. అంటే సస్యములు, పళ్ళు, కూరగాయలు ఇత్యాదులన్నీ కూడా తన శరీరం నుంచి సృజింపజేశారు. అలాగా కరువు తీరా, ఆకలి తీరా దివ్యమైనటువంటి పంటల్ని, సస్యాల్ని తనలో ఆవిష్కరించింది ఆ తల్లి. అలా శాఖములన్నీ తన నిండా ఆవిష్కరించి ప్రసాదించింది కనుక తల్లికి శాకంభరి అని పేరు వచ్చినది. అయితే ఈ శాకంభరిగా ఆవిడ ప్రకటింపబడే ముందు తన కన్నులతో ప్రపంచాన్నంతటిని గమనించింది. ఏదో ఒక చోటుని ఒక కాలంలో చూస్తాం మనం. ప్రతివారు కూడా ఒకే చోటుని చూడగలరు, ఒకే కాలాన్ని చూడగలరు. కానీ ఒకే సమయంలో అన్ని కాలాలని, అన్ని స్థలాల్ని చూడగలిగే శక్తి విశ్వవ్యాపకమైన పరాశక్తికి మాత్రమే ఉంటుంది. అందుకు అమ్మవారు తన నేత్రముల నుంచి అనంతమైన అమృతధారల్ని కురిపించడం చేత ఆ కన్నులకి శతాక్షి అని పేరు వచ్చినది. శతాక్షి అంటే అనంతమైన నేత్రములు కలది. శతం అంటే అనంతమని అర్థం. అలాగే సహస్రాక్షి అని కూడా అనవచ్చు. ఆ సహస్రమైన నేత్రాలతో అమ్మ అమృతాన్ని కురిపించింది కనుక అమ్మకి శతాక్షి, సహస్రాక్షి అని పేరు వచ్చింది. అసలు నేత్రములతో కూడిన పేర్లు అమ్మవారికి ఉన్నాయి. కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి ఇవన్నీ కూడా అమ్మ కన్నుల గురించే ఎక్కువ చెప్తున్న నామములు. అంటే ఆ కన్నుల నుంచే కారుణ్యం ప్రపంచంపై కురిసి ఈ ప్రపంచాన్ని పోషిస్తున్నది. అందుకు అమ్మ చూపులే పోషకములు, జగత్తారకములు, జగత్కారకములు. అటువంటి దివ్యమైనటువంటి ఆ నేత్రములతో సంబంధించిన నామం శతాక్షి. అటు తర్వాత తన నుంచి శాకములన్నీ ఉత్పన్నం చేసి ఆకలి తీర్చింది కనుక శాకంభరి అని చెప్పబడుతున్నది. అంటే ఒకే అవతారంలో అమ్మ చూపించిన విశేషం ఏమిటి అంటే శతాక్షి, శాకంభరి 2 రకాల స్వరూపాలను చూపించింది. ఆ సమయంలో దుర్గముడు యుద్ధానికి వచ్చాడు. ఆ దుర్గముని సంహరించి తన యొక్క దుర్గానామాన్ని మళ్ళీ సార్థకం చేసింది. ఈ కథల ఆంతర్యం ఏంటంటే దుర్గమము అంటే సాధించలేనిది, భరించలేనిది అని అర్థం. అలాంటి సాధించలేని, భరించలేని బాధల్ని వాటన్నిటిని కూడా అమ్మవారు తొలగిస్తున్నారు.
అందుకు దుర్గాదేవి నామం ఆ విధంగా వచ్చింది, దుర్గమాసుర సంహారం చేత. ఇప్పుడు ఆ అవతారంలో 3వ స్వరూపం ప్రతాపాన్ని చూపించి దుర్గముణ్ణి సంహరించాడు. ఆ సంహరించేటప్పుడు అమ్మవారి నుంచి భిన్న భిన్నమైన శక్తులు వచ్చాయట. కాళీ, తార, చిన్నమస్త, బగళాముఖి ఇత్యా దశమహావిద్యలు కూడా ఆ సమయంలో ఆ తల్లి నుంచి వచ్చాయని చెప్పడంలో ఈ కనిపించినటువంటి శాకంభరి రూపం సంపూర్ణమైన పరాశక్తి రూపం అని ఋషి మనకి బోధిస్తున్నాడు. ఆ తర్వాత అసుర సంహారం చేసి ఆ వేదములన్నింటినీ కూడా తన నుంచి ఆవిష్కరించి తిరిగి ఇచ్చిందిట ఆవిడ వేదరూపిణి. అందుకే ఆమ్నాయాక్షి అని ఒక పేరు ఉన్నది. ఇది మనకి వేదారణ్యం అనే ప్రాంతంలో తిరుమలకు దగ్గరలో ఈ పేరుతో తల్లి కూడా ఉన్నది. ఆమ్నాయాక్షి అంటే వేద విద్యని తన కన్నుల నుంచి ప్రకాశింపజేసినది అని. అంటే ఆ కన్నులు అన్నాన్ని ఆహారాన్ని ఇవ్వడమే కాదు, వేదాన్ని అనగా జ్ఞానాన్ని కూడా ప్రదానం చేస్తున్నాయని ఇందులో భావం. ఈ విధంగా శతాక్షి శాకంభరి రూపమే విశాలాక్షి అన్నపూర్ణ అనేటువంటి నామములతో ఆరాధింపబడుతున్నది. శతాక్షినే విశాలాక్షి అన్నారు, శాకంభరి అన్నపూర్ణ అయింది. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి అణువుని అమ్మ గమనిస్తుంది. ఆవిడ కన్నులు చాలా విశాలములు, విస్తారమైన ప్రపంచాన్ని గమనించడం కోసం ఆవిడ కన్నులు విశాలాక్షములయ్యాయి. ఆ విశాలాక్షములు కలిగడం చేతనే అమ్మకి విశాలాక్షి అని పేరున్నది. పైగా అందరికీ అన్నప్రదానం చేస్తుంది కనుక అన్నపూర్ణ అని కూడా ప్రస్తావన చేయడం జరిగింది. ఈ విధంగా విశాలాక్షి అన్నపూర్ణ అనే ఉభయ నామములతో కాశీక్షేత్రంలో అందరికీ అన్నప్రదానం చేస్తున్న తల్లి గనక ఆ జగదంబని విశేషించి ఈ రోజున అన్నపూర్ణ స్వరూపంతో దర్శిస్తున్నాం. మరొక ప్రత్యేకత ఏమిటంటే ఈ తల్లిని శంకర ప్రాణవల్లభే అని పిలిచాం. అంటే శివుని ప్రియురాలు. ఈ చెప్పడంలో ఒక అద్భుతమైన భావం ఉన్నది. మనం కాశీక్షేత్రంలో గమనించినట్లయితే అమ్మవారు భిక్ష వేస్తున్నటువంటి స్వరూపంతో పాటు ఆ ఎదురుగా భిక్షాపాత్ర పట్టుకున్నటువంటి శివుడు కనబడతాడు. దీనిలో ఆంతర్యం ఏమిటి అంటే ఈ ప్రపంచంలో అందరికీ అన్నం ఇస్తున్న తల్లి అయినప్పటికీ మొదటి భిక్ష మాత్రం శివుడికే వేస్తుందట. ఆ తర్వాతే మిగిలిన వాళ్ళందరికీ కూడా వడ్డన. అంటే ఇల్లాలు తాను వండింది మొట్టమొదట ఇంటి ఆయనకే పెడుతుంది. అలాగే విశ్వమంతా ఒక ఇల్లు అనుకుంటే ఆ ఇంటికి తల్లిదండ్రులు అన్నపూర్ణాదేవి, విశ్వనాథులు. అందుకు ఈ సమస్తములైన అన్నములు ముందు శివునికి ఇచ్చినది. దీని అర్థం ఏంటంటే మనం భావించి తెలుసుకోవలసినది, సృష్టిలో ఈ ప్రకృతి రూపిణి అయిన అన్నపూర్ణ మనకు అన్నం ఇస్తున్నది. ఆ లభించిన అన్నాన్ని మొట్టమొదటి ఈశ్వరార్పణం చేసి తర్వాత మనం స్వీకరించాలి అని చెప్పడమే అమ్మవారు అయ్యవారికి అన్నం వడ్డించడం ఉన్నటువంటి ఆంతర్యం. ఈ స్వరూపాన్ని భావన చేయాలి. అందుకే అన్నపూర్ణే విశాలాక్షి అఖిల భువన సాక్షి కటాక్షి అని ముత్తుస్వామి దీక్షితులు అన్నపూర్ణమ్మపై ఒక ప్రత్యేకమైన కీర్తనను కూడా రచించారు. ఆ మహానుభావుడు కరువు కాటకాలతో బాధపడుతున్నటువంటి కాంచీ మండలంలో ఒకసారి అడుగుపెట్టారట. కాశీక్షేత్రంలో కొంతకాలం శరివిద్యోపాసన చేసి తిరిగి వస్తూ ఆయన కాంచీ మండలానికి వచ్చేటప్పటికల్లా కూడా భయంకరమైన కరువు తాండవిస్తున్నది. ఆ సమయంలో ఆయన మనసు ద్రవించి అమ్మవారిని ధ్యానం చేసి ఆనందామృత వర్షిణి అమృతకర్షిణి హరాది పూజితే శివే భవాని అని అమృతవర్షిణి రాగంలో అమృతేశ్వరి అనే తల్లిని ఆయన ప్రార్థన చేయగానే ఒక్కసారి దివ్యమైన వృష్టి కురిసింది. అప్పటి నుంచి కరువు బాధ ఆ ప్రాంతంలో లేకుండా ఉందిట. ఒక్క కీర్తనతో మంత్రశక్తిని నిక్షిప్తం చేసి దీక్షితుల వారు ఈ విధంగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అందించారు. అందులో సలిలం వర్షయ వర్షయ అని పూర్తి చేస్తారు ఆ కీర్తన. అక్కడ ఏ విధంగానైతే అమృతేశ్వరి అయినటువంటి తల్లిని శతాక్షి దేవిని ఆవాహన చేయించారో ఆ కీర్తనలో, అదేవిధంగా ఒకప్పుడు తన ఇంట్లో కరువు కాటకాలు, ఆకలి దప్పికలు, సరైన ఆదాయం లేకుండా దరిద్రం, ఈ బాధ ఉన్న సమయంలో ఆయన అమ్మవారిని అన్నపూర్ణమ్మని ఉద్దేశించి కీర్తన రచించారు. అన్నపూర్ణే విశాలాక్షి అఖిల భువన సాక్షి కటాక్షి. ఇందులో అమ్మ రూపాన్ని వర్ణిస్తారు. పాయసాన్నపూరిత మాణిక్య పాత్ర హేమదర్వీ విధృతకరే కాయజాది రక్షణ నిపుణతరే కాంచనమయ భూషణాంబరధరే తోయజాసనాది సేవిత పదే తుంబురు నారదాది నుతపదే అని కీర్తించారు. అందులో కూడా పాయసాన్నపూరిత మాణిక్య పాత్ర హేమదర్వీ విధృతకరే. మొత్తం అన్నపూర్ణ ఉపాసన విధానం తెలిసిన మహాత్ముడు గనక ఉపాసనా రహస్యములన్నీ ఆ కీర్తనలు ఆ విధంగా నిక్షిప్తం చేశాడు. మొత్తానికి అన్నపూర్ణమ్మను ఆరాధన చేయడం చేత కరువు కాటకాలు, దుర్భిక్షాలు, కలతలు తొలగిపోయి ఐశ్వర్యం లభిస్తాయని దాని యొక్క సంప్రదాయార్థం. అందుకు అన్నపూర్ణ ఆరాధన చేసి ధన్యులం కావాలని ఈరోజు మన అమ్మవారిని అన్నపూర్ణ స్వరూపంతో దర్శిస్తూ ఉన్నాము. ఈ అన్నపూర్ణమ్మ కటాక్షం చేత మన భారతదేశానికి దుర్భిక్షాది దోషాలు తొలగి సంపూర్ణమైన ఐశ్వర్యం సిద్ధించాలని, సనాతన ధర్మం పరిరక్షింపబడాలని, ఆ వేదధర్మం కాపాడబడాలని ఆ శతాక్షి శాకంభరీదేవి అయిన విశాలాక్షి అన్నపూర్ణమ్మను ఆరాధిస్తూ ఆ తల్లి కటాక్ష ప్రాప్తి కలుగ్గాక అని ప్రార్థిస్తూ సర్వం శ్రీ జగదంబా చరణారవిందార్పణం. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా
భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబరు 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 901012223333.